ఆగస్టు 15వ తేదీ లోపు అర్హులైన రైతులందరికీ 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి తీరుతామంటూ ఇందుకు 31,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని, అయినప్పటికీ ఈ రుణమాఫీ చేసి తీరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కూడా 4-5 రోజుల క్రితం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో పలు రకాల విధి విధానాలను ఆమోదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుని ఈ విధి విధానాలను పరిశీలన చేసి 4-5 రోజుల్లో స్పష్టమైన విధానాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ సీఎం గారు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం అధికారులు స్పష్టమైన రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను విడుదల చేయనున్నారు. తమ తొలి ప్రాధాన్యత ఈ రుణమాఫీయేనని, తరువాతే ఏదైనా అంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. మనకు జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో కూడా కేవలం రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద మాత్రమే చర్చ జరిగింది. కనుక ఈ రైతు రుణమాఫీ విధి విధానాలను మంగళవారం అధికారులు విడుదల చేసిన వెంటనే ఈ విధి విధానాలకు సంబంధించి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎలాంటి ఆంక్షలను విధించడం జరిగింది, ఎటువంటి వారికి రుణమాఫీ ఉంటుంది తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఉన్నట్టుగా తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రుణమాఫీ తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.